కే ర్యాంప్ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మనం కొన్ని విషయాలు డిస్కస్ చేద్దామండి. మనం ఇప్పుడు జనరల్గా మూవీ చూసే ఆడియన్స్ని టూ కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఒకరు మాస్ ఆడియన్స్ అని, ఇంకొకరు క్లాస్ ఆడియన్స్ అని. ఇది కాక ఒక చిన్న బ్యాచ్ ఉంటుందండి, అదే అటు ఇటు మధ్యలో ఊగిసలాడే బ్యాచ్. ఇక నా గురించి చెప్పాలంటే నేనైతే ఊగిసలాడే బ్యాచ్ అని చెప్పొచ్చు. ఈ మధ్య మన తెలుగు ఇండస్ట్రీలో బేసికల్లీ మాస్ ఆడియన్స్కి అండ్ ఫిల్మ్ మేకర్స్కి మధ్యలో కొద్దిగా గ్యాప్ అయితే ఏర్పడింది. చాలామంది పాన్ ఇండియా మూవీ మోజులో మాస్ ఆడియన్స్కి టార్గెటెడ్గా ఒక మూవీ రిలీజ్ చేయడం అనేది మర్చిపోయారు. మెజారిటీ టికెట్స్ సోల్డ్ అయ్యేదైతే మాస్ ఆడియన్స్ వల్లనే. ఇప్పుడు మనం ఈ దివాళీకి వచ్చిన కే ర్యాంప్ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీ ట్రైలర్ చూస్తే మనకు ఒక ఒపీనియన్ వచ్చింది, ఇది జస్ట్ ఒక మాస్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ, ఎస్పెషల్లీ అందులో ఉన్న యూత్ని టార్గెట్ చేస్తూ వచ్చిన సినిమా అని మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది. మరి ఈ మూవీ వాళ్ళకి అయినా వర్కౌట్ అయిందంటే వి విల్ డిస్కస్. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డియో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఓకే సరే పర్లేదు, అలా అలా ఉంది. ఫస్ట్ హాఫ్ రొటీన్, హీరో హీరోయిన్ ట్రాక్ అండ్ అందులో కొన్ని కామెడీ సీన్స్, ఇంటర్వెల్లో ఒక కాన్ఫ్లిక్ట్, క్లైమాక్స్లో కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అండ్ సేమ్ ఓల్డ్ స్కూల్ ఫార్ములా. ఇది ఒక మన బేసిక్ టెంప్లెట్ ప్రకారం వచ్చిన మూవీయే. పిక్ 4 పాయింట్ డిస్కస్ చేయాలంటే ఈ మూవీ ఒకటే లైన్ మీద బేస్ అయి ఉంటుంది. ప్రామిస్ ఈజ్ ఎ ప్రామిస్ అండ్ యూ షుడ్ నాట్ బ్రేక్ ద ప్రామిస్. ఈ లైన్ చూసిన తర్వాత ఇదేదో పెద్ద ఎమోషనల్ జర్నీ మూవీ అనుకోకండి. సేమ్ హీరో ఎంట్రీ, సాంగ్ అండ్ కట్టుపన్న ఒక లవ్ ట్రాక్, కట్టుపన్న ఇంకొక సాంగ్. సో బేసిక్ టెంప్లెట్ ప్రకారమే పోతుంది. ఫస్ట్ హాఫ్ వరకు అయితే కొన్ని సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి, నాకు పర్లేదు అని అనిపించింది. మరీ మాస్ ఎలివేషన్స్ కాకుండా కొన్ని కామెడీ బిట్స్ అక్కడక్కడ వర్కౌట్ అయినాయి. ఇంటర్వెల్లో కాన్ఫ్లిక్ట్ రివీల్ అయిన తర్వాత సెకండ్ హాఫ్లో కూడా కొద్దిగా ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల మనకి ఫన్ అనేది జనరేట్ అయింది. పర్లేదు భయ్య, ఒక్కసారి అయితే మీరు హ్యాపీగా చూడొచ్చు. ఒకవేళ మీకు కిరణ భవరం అంటే ఇష్టం ఉండి అతని సినిమాలు మీకు ఇంతకుముందు వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపం లాంటి సినిమాలు నచ్చితే మీరు హ్యాపీగా చూడొచ్చు. మీకైతే ఒక 60-70% డీల్ అన్నమాట ఇది. ఎమోషనల్ సీన్స్ కూడా అక్కడక్కడ బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్లో వచ్చేదైతే నాకు కొద్దిగా బాగా అనిపించింది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన కిరణ భవరం గారు ఇంతకు ముందు కంటే కొద్దిగా బెటర్ యాక్టింగ్ చేశాడు. కా సినిమా తర్వాత కొద్దిగా కాన్ఫిడెంట్ పెరిగినట్టుంది, బాగా యాక్ట్ చేశాడు కంపారిటివ్ టు ప్రీవియస్ మూవీస్. అండ్ లుక్స్ కూడా కొద్దిగా మంచిగా ఉన్నాయి అండ్ కొన్ని డ్రెస్సులు కూడా బాగానే వేసుకున్నాడు. బాగానే వర్కౌట్ అయింది. స్క్రీన్ మీద చూస్తున్నంత షేప్ అయితే బాగా అనిపించింది నాకైతే. ఇక హీరోయిన్ యుక్తి తరేజా చాలా బాగుంది. ఆ అమ్మాయి కొన్ని సీన్స్లో కనుక మనల్ని చూడగానే కట్టిపడేస్తుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అంటే బలగంలో నల్లిబొక్క అంకుల్ అండ్ నరేష్ గారిది. నల్లిబొక్క అంకుల్ ఓకే పర్లేదు బాగానే చేశాడు. అండ్ నరేష్ గారి క్యారెక్టర్ విషయానికి వస్తే ఆయనది నిత్య పెళ్లి కొడుకు క్యారెక్టర్ అనమాట. పెళ్ళైన తర్వాత కూడా ఆంటీల వెనుక తిరగడం, అదొక పర్పస్ మీద డిజైన్ చేసినట్టు అనిపించిన ఒక సర్టెన్ ఎక్స్టెంట్ తర్వాతనైతే ఎందుకు అతి అనిపించింది నాకు. సాయి కుమార్ గారు ఆయనకు అలవాటైన రీతిలోనే ఆయనకు ఇచ్చిన రోల్ వరకు మాత్రం బాగానే న్యాయం చేశాడు. సినిమాలో కొన్ని ఫన్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. నాకైతే బాగా నచ్చిందంటే కిరణ్ భవరం అండ్ యుక్తి తరేజా మధ్యలో కొన్ని రొమాంటిక్ లవ్ డ్రామా నాకైతే బాగా నచ్చింది. వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కూడా ఎందుకో బాగానే వర్కౌట్ అయింది ఈ మూవీలో. ఈ మూవీకి దెబ్బేసిందంటే సాంగ్స్ భయ్య. ఎందుకో నాకు సాంగ్స్ ఏది అంతగా ఎక్కలేదు. బీజిఎం ఓకే పర్లేదు, ఇట్స్ గుడ్ అని చెప్పలేము, అట్ ద సేమ్ టైం బ్యాడ్ అని చెప్పలేము, సినిమాకి తగ్గట్టుంది. డైరెక్టర్ విషయానికి వస్తే ఆయన చూస్తే కొత్త డైరెక్టర్ లానే ఉన్నాడు. ఆయన మాత్రం రొటీన్ టెంప్లెట్ అయినా కానీ కొద్దిగా జనరంజకంగానైతే ఈ సినిమాని తీశాడు. డైలాగ్స్ వరకు వస్తే సాయి కుమార్ తోటి చెప్పించే డైలాగ్ ఒకటే ఉంటుంది భయ్య, అది మనకు సాయి కుమార్ గారు చెప్పగానే కొద్దిగా నవ్వు వస్తుంది. డైలాగ్స్ కూడా కొన్ని పర్లేదు బాగానే ఉన్నాయి. డైరెక్షన్ విషయానికి వస్తే కొద్దిగా చూసుకొని ఉంటే బెటర్ అనిపించింది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సాంగ్స్ కానీ కొన్ని కామెడీ ట్రాక్స్ కానీ ఫోర్స్ఫుల్గా ఇరికించినట్టు నాకు అనిపించింది భయ్య. ఇక ఈ సినిమాలో నాకు నచ్చిన ఒక పాయింట్ అంటే సినిమాటోగ్రఫీ అనొచ్చు, లేకపోతే కెమెరా వర్క్ అనొచ్చు. సినిమాటోగ్రఫీ ఎలా ఉంది చెప్పాలా భయ్య, మన కేవి గుహన్, చోటా కే నాయుడు లాంటి ఓల్డ్ సినిమాటోగ్రఫీ అనిపించింది. సో కమర్షియల్ మూవీ కాబట్టి ఏదో అడ్జస్ట్ అవ్వచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ అంటే సినిమాకి తగ్గట్టే ఆ ఒక కమర్షియల్ మూవీకి ఎలాంటి ప్రొడక్షన్ వాల్యూస్ ఉండాలో అవి బాగానే ఉన్నాయి. ఇన్ని చెప్తున్నావు మూవీ చూడొచ్చా అంటే మీకు ఒకవేళ కమర్షియల్ అండ్ ఫన్ టైప్ మూవీస్ నచ్చితే కనుక ఒక లుక్ వేయచ్చు, పర్లేదు. మీరు కొద్దిగానైతే రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. మరిన్ని మూవీ సజెషన్స్ అండ్ రికమెండేషన్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు కనుక నోటిఫికేషన్ రావాలి అని అనుకుంటే మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.